ఇక్కడ చూసినట్లయితే మనకి మొత్తం 3 ఇచ్చాడు. ఫస్ట్ ఇది ఆన్ ఆర్ ఆఫ్ స్విచ్. ఇక్కడ 0 బటన్ ఇండికేటర్లో పైకి ఉన్నప్పుడు ఇది హాఫ్లో ఉన్నట్టు, అండ్ కిందికి ఉంటే ఆన్ అయి ఉన్నట్టు. ఓకే, అండ్ ఇది లెడ్. ఇది మీరు బ్యాటరీ బూటింగ్ పెట్టిన తర్వాత అసలు బూటింగ్ అనేది తీసుకుంటుందా లేదా అనేది మొత్తం మనకి దీంట్లో కనిపిస్తుంది ఇది. అండ్ నెక్స్ట్ ఇది మీటర్. దీన్ని ఇక్కడ వచ్చేటప్పటికి మనకి 1.5 వోల్ట్స్ని ఇచ్చి 12.2 వోల్ట్స్ వరకు ఉంటుంది వాల్యూస్. ఎంత వాల్యూలో కావాలంటే అంత వాల్యూలో పెట్టుకోవచ్చు. మనం అసలు ఈ వాల్యూస్ అనేది ఎందుకు ఇస్తాడు అంటే, ఫస్ట్ మనకు 1.5 వోల్ట్స్ ఈ వోల్టేజ్ వచ్చినప్పటి నుంచి కొంచెం తక్కువ అంటే దానికి బూటింగ్ అనేది ఇవ్వడం స్టార్ట్ అవుతుంది. బూటింగ్ అంటే ఏంటంటే నథింగ్ బట్ బ్యాటరీకి ఇచ్చే ఎనర్జీ అనమాట. బ్యాటరీకి అసలు ఎనర్జీ లేనప్పుడు బూటింగ్ అనేది ఇస్తాం మనం. ఫస్ట్ స్టార్టింగ్ 1.5 వోల్ట్స్ని ఇచ్చి 12 వోల్ట్స్ వరకు ఉంటుంది. ఆ 12 వోల్ట్స్ వరకు ఉన్నది విత్ ఇన్ ఏ సెకండ్స్లో బూటింగ్ అనేది తొందరగా తీసుకుంటుంది, చాలా త్వరగా. అంటే మనం ఎక్కువ వోల్ట్స్ ఇస్తున్నాం కాబట్టి. ఇది తక్కువ వోల్ట్స్ ఉంటుంది కాబట్టి ఇక్కడ చాలా లేట్గా తీసుకుంటుంది, కొంచెం టైం. అండ్ ఈ 1.5 వోల్ట్స్లో మనం పెట్టి బ్యాటరీ అనేది బూటింగ్ ఇవ్వడం ద్వారా చాలా లేట్గా బూటింగ్ అనేది తీసుకుంటుంది. అంటే దానికి ఇచ్చే ఎనర్జీ అనమాట. ఆ బూటింగ్ చాలా లేట్గా తీసుకుంటుంది. అండ్ 12 వోల్ట్స్లో పెట్టామంటే విత్ ఇన్ సెకండ్స్, అంటే ఒక 2-3 సెకండ్ల కల్లా త్వరగా అయిపోతుంది బూటింగ్ అనేది. బట్ దానివల్ల మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ బ్యాటరీ లైఫ్ అనేది తగ్గిపోవడం జరుగుతుంది. వీలైనంత వరకు తక్కువలో పెట్టి మనం బూటింగ్ అనేది ఇచ్చుకుంటాం. ఇక్కడ లైట్ చూసినట్లయితే బాగా డార్క్గా బ్లింక్ అయి ఉంటుంది. మనం ఎప్పుడైతే బూటింగ్ పెట్టామో అది ఆటోమేటిక్గా డల్ అయిపోతుంది ఆ లైట్ అనేది. చూద్దాం ఎలా అనేది. ఫస్ట్ ఇక్కడ మనకి అవుట్పుట్ పోల్స్ 2 వచ్చాయి. కంప్లీట్ బ్లాక్ కలర్లో ఉన్నది నెగిటివ్ అంటాం, ఇది నెగిటివ్ వైర్. బ్యాటరీ సైజ్ ఐడెంటిఫికేషన్. ఇక్కడ మనకి చూసినట్లయితే ఆ 3 పోల్స్లో ఆల్రెడీ 2 పోల్స్కి ఒకటి పాజిటివ్ ఏది నెగిటివ్ అనేది అని వాళ్ళే మెన్షన్ చేసి ఉంచుతారు ఆ బ్యాటరీ మీద మనకి. ఇప్పుడు దీంట్లో ఉన్న పాజిటివ్ పిన్కి పాజిటివ్ అంటే నెగిటివ్ పిన్కి నెగిటివ్ ఒకసారి పెట్టి చూద్దాం. బ్యాటరీ రెడ్ది పాజిటివ్ అండ్ బ్లాక్ది నెగిటివ్. మనం పెట్టిన వెంటనే చూడండి ఆటోమేటిక్గా అక్కడ తెలిసిపోతుంది, లైట్ అనేది డల్ అయిపోతుంది. తీసేస్తే ఒకసారి లైట్కి వెళ్ళి జూమ్ చేయండి, ఓన్లీ లైట్ని జూమ్ చేయండి. మనం పెట్టిన వెంటనే లైట్ అనేది డల్ అయిపోతుంది, కనిపిస్తుంది. మళ్ళీ తీసిన వెంటనే డార్క్ అయిపోతుంది. అంటే అసలు ఇది ఎంతవరకు పెట్టాలి అంటే మనం మల్టీమీటర్తో మళ్ళీ చెక్ చేసుకుంటుంటే ఆ మల్టీమీటర్ పెట్టి చెక్ చేసినప్పుడు మనకి 3.7 వోల్ట్స్ అనేది మినిమం బ్యాటరీ మీద ఉండాలి. ఆ బ్యాటరీ మీదనే మెన్షన్ చేసి ఉంచుతాడు.